రీతిలో నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెట్టి మోసం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవిలో రంగురంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, నిరుద్యోగ భృతి ఎక్కడా, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. బట్టి విక్రమార్క ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు అనంతరం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇది పేద మహిళలను వంచడమే అని ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, యువతను నట్టేటా ముంచిందని ఆరోపించారు. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని, ఇది కేవలం అంకెల గారడి మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు మోసం, 6 నెలల్లో పిఆర్సీ మోసం, 6 నెలల్లో పిఆర్సీ మోసం, బడ్జెట్ మొత్తం మోసం, బడ్జెట్ మొత్తం మోసం, ద్రోహం, బీసీ సప్లాను మోసం, ద్రోహం, మహిళలకు 2500 మోసం, ద్రోహం, అత్తకు 4000, కోడలకు 2500 మోసం, ఆడపిల్లలకు స్కూటీలు మోసం, ద్రోహం, ఉద్యోగులకు డిఏలు ద్రోహం, ఉద్యోగుల పిఆర్సీ మోసం, భాషలు కూడా పిఆర్సీ రాలేదు, టెండర్ గాయబ్ లేదు. అవ్వాతాతలారా, మీ కళ్ళల్లో దుమ్ము కొట్టిండు, మీ పింఛన్ పెరుగుతలేదు, మీకు ఇప్పుడు ఇచ్చేదేం లేదు, మీ ఓట్లు దండుకున్నాడు, అయిపోయింది. ఈ బడ్జెట్ లో మీ పేరు కూడా లేదు. మహాలక్ష్ములారా, మీకు నెలకు 2500 ఇచ్చే ముచ్చటనే లేదు, ఆ ఊసు కూడా లేదు. మీ ఓట్లు దండుకున్నారు, నట్టేట ముంచి అయిపోయింది. మీరు మహాకాళులు అయితే తప్ప మీకు రూపాయి ఇచ్చేటట్టు లేరు. ఇకపోతే బీసీ బిడ్డలారా, మీకు ఇచ్చిన ప్రామిస్ను తుంగలో తొక్కిండ్రు, మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు. దారుణమైనటువంటి వంచన, ఉత్త శకునిమామ పాచిక ఈ బడ్జెట్. శకునిమామ పాచిక, దుర్యోధనుడి దురహంకారం తప్ప దీంట్లో ఏమీ లేదు. అసలు ఎక్కడ పేదవాడి గుండె చప్పుడే లేదు. ఉద్యోగులారా, మీకు డిఎల్ లేవు. మీకు పిఆర్సీ అయితే దాని గురించి పిపీలుగంత ముచ్చట కూడా లేదు. ఎక్కడ చింతాకంత ముచ్చట కూడా లేదు. మీ గురించి ఆలోచించండి. మీరు పోరాడితే తప్ప రాదు. వినతులతో కాదు, విజ్ఞాపనలతో కాదు, ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడితే కుదరదు. ఈ గవర్నమెంట్ ని కొరడా పట్టుకోవాలి. మీరు కొరడా పట్టుకుంటే తప్ప మీకు పైసా రాదు. మీ పిఆర్సీ ముచ్చట కూడా లేదు. పిఆర్సీ మర్చిపోండి. ఇక